తల్లికి వందనం తల్లిదండ్రులకు భరోసా, పిల్లలకు భద్రత అని మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. చదివే పిల్లలు ఒకే ఇంట్లో ఎంతమంది ఉన్నా అందరికీ తల్లికి వందనం పథకం ఇస్తామని చెప్పారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పాఠశాలలు తెరిచిన రోజే పిల్లలకు కొత్త పుస్తకాలు, యూనిఫామ్, బెల్ట్, షూస్ అందజేస్తున్నామన్నారు. స్కూల్ తెరిచిన మొదటి రోజే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పథకంలో నాణ్యమైన కిట్లు ఇచ్చామని చెప్పారు. జగన్ 42 లక్షల మంది విద్యార్థులకు ఇస్తే కూటమి ప్రభుత్వం 67 లక్షల మంది విద్యార్థులకు తల్లికి వందనం ఇస్తున్నామని చెప్పారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు టీడీపీ పార్టీ కార్యాలయంలో మంత్రి మాట్లాడారు. ఎప్పుడూ లేని విధంగా మాటిచ్చిన విధంగా ఏదైతే సూపర్ 6లో హామీలు అమలు చేసే విధంగా ఈరోజు తల్లికి వందనం కార్యక్రమంలో ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు కూడా అకౌంట్లో డబ్బులు పడ్డాయి. ఈరోజు మీరు నిన్నటి నుంచి చూస్తున్నారు, టీవీలు కానీ సోషల్ మీడియాలు కానీ పేపర్లు కానీ హోరెత్తున్నాయి. తల్లుల ఆనందానికి అవధులు లేకుండా ఉంది. తల్లిదండ్రులు ఇద్దరు కూడా గుండెల మీద చేసుకొని మా పిల్లలు ప్రశాంతంగా మేము స్కూల్కి పంపించగలమని ఒక ధైర్యం, నమ్మకం, భరోసా మీద ఉన్నారు. గత ప్రభుత్వం 42 లక్షల మందికి ఈ అమ్మక ఒడి అని ఇచ్చి ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇవ్వలేదు. జగన్ గారు, భారతి గారు ఇద్దరు కూడా ఓకదంపుడు ఉపన్యాసాలన్నీ ఇచ్చి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి ఒక్క పిల్లడికే ఇచ్చారు. అది 42 లక్షల మందికి. ఈరోజు